క్రీస్తు యేసు శిలువ ద్వారా విజయం. క్రీస్తు యేసు శిలువ ద్వారా విజయం. హల్లెలూయా. మీరు జాగ్రత్త అర్థం చేసుకుంటారు. మీరు చదువుతారు 32వ వచనం. రోమిలకు రాసిన పత్రిక మనం చదువుకున్న 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుడు అనగా తండ్రి యొక్క కుమారుడైన మన ప్రభువైన యేసు అనుగ్రహించుటంటే అర్థం సిలువకు అప్పగించుటకు. హల్లెలూయా. ఎందుకు అనుగ్రహించారు తన కుమారుడు మనకి? మీ గుర్తులలో విషయం 9:6 ఉంటుంది. మనకు ఒక శిశువు పుట్టాను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడింది. దేనికి ఇచ్చాడు తన కుమారుని లోకంలోకి? శిలువలో చావడానికి. చావడానికి ఏ దేవుడు అయితే అలా చచ్చిపోతాడు అని వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఆయన వచ్చిందే చావడానికి, నీకోసం నా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదువు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు శిలువకు అప్పగించుటకు వెనతీయక మనందరి చెప్పండి, మనందరి కొరకు. చెప్పండి, ఇది చాలా పవర్ఫుల్ వచ్చిన ఇది బైబిల్లో. మనందరి కొరకు మనకి అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము ఏమివ్వడైనా ఆనాడు. మనం ఎవరైనా భూమి మీద నరుడు నీ కుమారుని లోకాన్ని పంపి మా పాపం నుంచి విమోచించని ఎవరిని అడిగారా? లేదు. ఎవరు అడగారు? హల్లెలూయా. నాకు అది కావాలి ఇది కావాలని అడిగారు, కానీ నీ కుమారుని పంపి పాపం నా విడుదల తెచ్చని ఎవరు అడగారు? హల్లెలూయా. అందుకే ఆయన వచ్చినా ఆయన ఎందుకు వచ్చారో అర్థమలేదు, ఆయన ఎవరు అర్థం లేదు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే మీరు అర్థం చేసుకోలేదు కదా, తండ్రి తన కుమారుని మనకి ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. ఇది తెలుసుకుని చాలా గొప్ప విషయం. నీ భర్త చూసే చేశారని, నువ్వేదో ఉద్ధరించావని, నువ్వేదో ఇచ్చావని, పేదవాళ్ళకి సహాయం చేసావని, మందిరం మీద రెగ్యులర్ గా శుభ్రం చేస్తాను. ఈరోజు నీ మైండ్ సెట్ కంప్లీట్ మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఇచ్చాడు తండ్రి మనకి? ఫ్రీగా తన అతిథి కుమారుడు, తనతో సమానమైన కుమారుడు, దైవంలో తనతో సమానమే ఉన్నాడు. అయినా కుమారుడుగా మనకు అనుగ్రహించాడు. ఎలా ఇచ్చాడు చెప్పండి? ఫ్రీ. చెప్పండి, ఫ్రీగా ఇచ్చాడు. ఇప్పుడు బియ్యము, పప్పులు, నూనె, బట్టలు, ఇల్లు, కారు, బండి అన్ని ఫ్రీగా ఇస్తున్నారంటే ఎవరు ఉంటారు? మీరు మర్యాద చూడద్దు. ఇది ప్రభుత్వం నీకున్నా లేదా? కేసు చూపించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అవునా? మన కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. అది చుట్టే, ఇది చుట్టే, అది చుట్టే. మనకి ఫ్రీగా తీసుకోవడం చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 32 ఏమంటుందంటే వచ్చినము తండ్రి అంటున్నాడు, నా కుమారుడిని ఇచ్చేస్తాను, అంటే శిలువకు అప్పగించేస్తాను మీకోసం. లెట్ హిమ్ డై ఫర్ యు. ఆయనకి ఎంత ప్రేమ మన మీద ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంటున్నాడు, నా కుమారుడిని వెనకీయలేదు కదా నీకు ఇవ్వడానికి. ఎలా ఇచ్చాను నీకు నా కుమారుడిని? చెప్పాలి, ఉచితంగా. తన కుమారుడే ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆ కింద వాళ్ళని అంటాడు, నీ కొరకు ఏమివ్వలేడు, అన్నీ చేయగలడు. నీకు స్వస్థత ఇవ్వలేడు, నీకు ఆహారం ఇవ్వగలడు, నిన్ను పోషించగలడు, నిన్ను సంరక్షించగలడు, నిన్ను గణపరచగలడు, నీకు విజయం ఇవ్వగలడు, నీకు అన్నీ చేయగలడు. ఎలా చేస్తానంటాడు? గట్టి చెప్పాడు. ఉచితంగా. ఈరోజు ఈ మైండ్ సెట్ రాకపోతే మాత్రం
నువ్వు పాత నిబంధన ధర్మశాస్త్రమే కాయల శాపగ్రస్తుడిగా శాపగ్రస్తులు నలిగిపోతావు. దానికి ఎందుకు వెళ్ళద్దు, చాలా ప్రమాదం. అది పాత నిబంధన చేయలేదనే యేసు వచ్చి దాన్ని సమాప్తం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆ మాట ఈరోజు జాగ్రత్త వినండి, పదాలు జాగ్రత్త వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నీకు ఎలా చేయాలనుకున్నాడు తండ్రి? ఎవరిని బట్టి చేయాలనుకున్నాడు? యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తుని బట్టి. యేసు ఏం చేశాడని నీకు నన్ను ఉచితం చేయాలనుకున్నాడు తండ్రి? నా కొరకు తన ప్రాణాలు తన పెట్టాడు. ప్రాణం నీ కోసం పెట్టాడు కాబట్టి ఇప్పుడు తండ్రి నీ కోసం ఏం చేయాలనుకున్నాడు? అన్ని భూమిలో గాని పరలోకంలో గాని హల్లెలూయా. సమస్తాన్ని ఫ్రీగా నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అన్ని ఫ్రీ ఇస్తానంటే జరుషే ఎవరుకుంటారు? నువ్వు చదవకుండా కూడా రిజల్ట్ ఇస్తానంటే వద్దంటావా? పాపా చదవ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో లిసన్ కేర్ఫుల్లీ. ఈ వాక్యం ఏం చెప్తుందో మీకు అర్థం అవ్వాలి. మీరు అనుకున్నారు మేమేదో చేస్తే దేవుడు మాకు చేస్తాడు. సారీ, రాంగ్. మీకు గొప్ప విషయం మీతో పంచుకోరా? అన్నిట్లో కన్నా ఉచితమైనది ఏంటో తెలుసా బైబిల్లో? పరిమితంగా మనకి కొత్త నిబంధనలో కృప, గ్రేస్. ఉచితానికి మారు పేరు కృప. అర్థమైన చెప్పబడి పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా ఉంటుంది. మన పాత నిబంధనలో లేదు. ఇప్పుడు చూడండి, ఒక వాషింగ్ మిషన్ ఉంది మన ఇంట్లో, అది పని చేయట్లేదు సరిగ్గా, రిపేర్ వస్తుంది, పక్కలో వేస్తే చిరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆ మిషన్ ఏం చేస్తారు? షోరూంలో పెట్టుకుంటారు, పక్కన పడేస్తారు. పక్కన పడేసి ఏం చేస్తారు? నూరిపండి కొత్తగా కొనుక్కుంటారు. పాత పని చేయలేదు కాబట్టి నిబంధన, క్రొత్త నిబంధన ప్రభు ఏర్పాటు చేశాడు మన కోసం. ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసమైన తేడా ఏంటంటే ఎవరికి అర్థం ఉన్నాయి? దేవుడి బిడ్డలారా, చాలా మంది సేవకులు పప్పుల్లో నడిపిస్తున్నారు సంఘాలని. దిస్ ఇస్ రాంగ్. నేను మళ్ళీ ధైర్యం చేసి చెప్తున్నాను, ఒకవేళ ఈ రోజు నేను బోధించే మాటలు ఏదైనా దేవుని వాక్యాన్ని విలువతుంటే ఈ రాత్రి ప్రభు నా ప్రాణం తీసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు ఈ సత్యాన్ని పట్టుకోలేదంటే మీ వాళ్ళు మీకంటే ఇంకా దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా? కుదిరిలు ఎవరైనా ఉంటారా? హల్లెలూయా. పాత నిబంధనలో ఆదాము మొదలుకొని మలాకీ వరకు ఏదైతే మనకి పాత నిబంధన ఉందో, ఎవరైనా దేవుని కృప పొందుకోరండి. ఆనాడు దేవుని కృప ఉంది, ఈ కొత్త నిబంధనలో కూడా దేవుని కృప ఉంది. కృప ఎప్పుడు మారలేదు. చెప్పండి, ఆయన కృప ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. కానీ నీలో నాలో ఈ రోజుకి ఆయన కృప ఎప్పటి నుంచో యుగగా ఉన్న కృప నూతన మార్చబడాలి. కృప కాదు నీకు కావాల్సింది, కృప నీలో నూతన మార్చబడాలి. అందరిలో దేవుని స్తోత్రించండి. ప్రభా, నీ నూతన బలం నాకు ఇవ్వు కాదు, ఆయన బలం ఉంది. ఈ రోజు నాకు నూతనంగా దయచేయి ప్రభా. నీ జ్ఞానం మహాజ్ఞానము అనంతమైంది. ఈ రోజు నాకు ఇవ్వాల్సిన జ్ఞానం ఏంటి? జ్ఞానము కొత్తగా ఇవ్వడం. ఈ విధానం మీరు నేర్చుకోవాలి, చాలా ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ నీ అనుకూలంగా చేసుకోవద్దు. బైబిల్ వచ్చి మీ పక్కన బైబిల్ అర్థం చేసుకో. వాక్యంగా అర్థం చేసుకో. వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. అది ఒక రెడీ టు రిసీవ్. అందరూ ముందు కూడా రెడీ ఉన్నారా దేవుని మాటలు? నేను ఈ రెస్పాన్స్ వస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఉన్నాను పోతున్నాను అనుకుంటా. రాంగ్ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, సామెతలో మాటలు గుర్తులు దేని ఎదుట ఏదే కొడుకున్నాడు? పందులు ఎదుట ముచ్చారు. నేనే. నేనే. నువ్వు వాక్యం ఎంత శ్రేష్టమైన మాటలు విని నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తావంటే నువ్వు రెండు కాళ్ళు పంది బైబిల్ పెట్టాలి. హల్లెలూయా. మీరు ఏమనుకున్నారు? నేను బైబిల్ ఆరాధన చేస్తున్నా చెప్పు.
చెప్తే దేవుడు గట్టి స్తోత్రం చెల్లించు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పాత నిబంధన అంతా ఏంటంటే నీ విశ్వాసం చూపించు ప్రియుగా నా కృప నీకు ఇస్తాను. హల్లెలూయా. నువ్వు చేస్తే నా కృప నీకు ఇస్తాను. నాకు కనబడదు. అబ్రహాం దేని చేత నీతిమంతుడయ్యాడు? విశ్వాసం ద్వారా క్రియల చేత దేవుడు నా నీతిమంతుడిని పరిగణించాడు. నా మాట్లాడలేదు దేవుని స్తోత్రం చెల్లించాడు. కొత్త నిబంధన అది కాదు. వినండి. పాత నిబంధన ఏంటి? నువ్వు క్రియలు చూపిస్తే విశ్వాసం ద్వారా నువ్వేం పొందుకుంటావు? ఆయన దయ, కనికరం, కృప అంటే ఫ్రీగా ఆయన సప్లై చేస్తానని అర్థం. హల్లెలూయా. కొత్త నిబంధన వచ్చేసరికి జాగ్రత్త, మీ పక్కన చేయలోకి ఇది మిస్ అవ్వదు, మిస్ అవ్వదు, ఈ పాయింట్ మిస్ అవ్వదు, ఇది అస్సలు మిస్ అవ్వదు. ఇది ఒకటి పట్టుకుంటే చాలు, నీ జీవితం ధన్యమైపోయింది. వినండి, యేసు అనగా తండ్రి తన పంపిన కుమారుడు కలువరిశిలో తన చిందించిన రక్తాన్ని బట్టి, మరణించిన విధానం బట్టి ఇప్పుడు తండ్రి మనకి ఏం చేశాడు తెలుసా? కృపని ఇచ్చాడు కాబట్టి ఫ్రీగా ఆ కృప ఇప్పుడు మనం పనిచేయమంటాం. పాత నిబంధనలు కూడా పేరు చేయమన్నారు, పాత నిబంధనలు కూడా సహాయం చేయమన్నారు, పాత నిబంధనలు కూడా క్షమించమన్నాడు, పాత నిబంధనలు కూడా అక్కడ పని చేయండి అన్నాడు, పాత నిబంధనలు కూడా అని అన్నాడు. కానీ పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏంటంటే పాత నిబంధనలు నువ్వు చేస్తే కృపను ఇస్తానన్నాడు. కొత్త నిబంధన యేసుని బట్టి నేను నీ కృపనిచ్చాను కాబట్టి ఆ కృపకి కృతజ్ఞతగా ఇప్పుడు నువ్వు నా పని చేయాలన్నాడు. అర్థమైనప్పుడు గట్టిగా చెప్పలేదు. అంటే సంతోషంగా చేయాలి. చూపిస్తే సంతోషంగా చూపించాలి. పేదవాళ్ళకి ఏదో ఆశీర్వాదం ఇవ్వాలి. అర్థమైనప్పుడు అందరూ చెప్పండి. కృప. కృప అంటే అక్కడి నుంచి నీకు కావాల్సిన అన్ని ఇచ్చేది. నీకు అలవాటు నిజంగా అలవాటు. ఆ ప్రేమ కానీ, ఆ సంతోషం కానీ, ఆ ఆనందం కానీ, ఆ సమాధానం కానీ, ఆ విజయం కానీ, ఆ బలం కానీ, ఆ శక్తి కానీ, ఆ జ్ఞానం కానీ, ఘనత కానీ, ఆ ఫలం కానీ ఎలా ఇస్తానన్నాడు? ఫ్రీ. ఎవరు బట్టి? నువ్వు చేసే పనిని బట్టి కాదు. యేసు మన వరకు తన రక్తాన్ని తండ్రి చక్రంలో చిందించి మనందరి కొరకు మరణించిన కారణం చేత మనం ఉచితముగా కృపను పొందుకున్నాం. అర్థంలో గట్టిగా సంగమా ఈ మైండ్ సెట్ ఇది అర్థమకుండా నేను చేస్తే, దశపాలన ఇస్తే, నేను అలా చేస్తే, నేను ఇలా ఉంటే దేవుడు తన కృప చూపుతాడంటే యేసు నువ్వు బెర్రివాడిగా చేస్తాడు. ఇలా ఆయన కొరకు ఏం చేయలేదని అర్థం. అర్థమవుతుందా? అర్థం లేదు కదా? ఎంత కదా? అందుకే కొత్త నిబంధన మనం ఏం చేయాలి? ఏం చేసినా కృతజ్ఞతగా. దేని కృతజ్ఞతగా? కృప పొందుకున్నాను కాబట్టి, దేవుని దయ పొందుకున్నాను కాబట్టి, దేవుని మెప్పు పొందుకున్నాను కాబట్టి, అన్ని నాకు ఫ్రీ చేస్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు ఆశించి చేయాలా, లేదంటే పొందుకున్నాను కాబట్టి నువ్వు ఫ్రీగా చేయాలి? హల్లెలూయా. 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 మీరు చేయించి నమ్మితే కనుక లేదంటే మౌనం కూర్చోండి. అది మీ ఇష్టం. బోధించు నా పని. ఎందుకంటే మీరు ఆయన వెళ్ళి కాబట్టి ఆయన ఇచ్చింది నేను చెప్పాలనుకున్నాను. నా పని నేను చేస్తాను. నమ్మితే మీ పక్కన నువ్వు చేయించి చెప్పండి. ఎంత కృప, ఎంత కృప. లోకంలో దేవుడు చూశాడు ఎంత నీతి ఉన్నాడో చూశాడు, భక్తి ఉన్నాడో చూశాడు, అన్ని చూశాడు. లాస్ట్కి అన్ని బాగా చేస్తున్నాడు కాబట్టి ప్రపంచాడు. హల్లెలూయా. కానీ యేసుని కలిగి ఉంటే నమ్మి ఉంటే ఆయన సప్లై యేసు నుంచి
ఫ్రీగా కృప నీ మీదకి వస్తుంది. అందుకే ఏమన్నాడు పౌలు, నా కృప నీకు ఎనఫ్. ఫుల్ సప్లై నుంచి నీకు వచ్చేస్తుంది. నీకు కావాల్సిన ఎక్కువ నీకు, యు హావ్ ఎవ్రీథింగ్. పౌలు నువ్వు బోధించినందుకు కాదు, పౌలు నా పత్రికలు బైబిల్లో రాసినందుకు కాదు, పౌలు నువ్వు నాకు శ్రమలు పొందినందుకు కాదు, ఇవన్నీ నువ్వు చేయడం కారణం ఏంటంటే నా కుమారుడు శిలువలో ప్రాణం పెట్టిన కారణం చేత దౌర్భాగ్యుడైన నిన్ను, సంఘాన్ని హింసిస్తున్న నిన్ను, హంతకుడైన నిన్ను ఆ కృపలో ఉచితముగా నిన్ను పిలుచుకొని నా మహిమ కొరకు నిలబెట్టాడు. నేను నువ్వు చేస్తే కాదు, నేను చేస్తున్నాను. మొన్న నేను ఎస్ఆర్లో బోధిస్తున్నప్పుడు, అయితే ఇక్కడ బోధించిన విషయం నేను అక్కడ బోధిస్తున్నప్పుడు, ఈసారి నాతో రండి ఒక అంశం నేను బోధిస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ మాట మళ్ళీ అయ్యో మాట్లాడుతున్నాడు వర్షం ఎప్పుడైనా ఎవరు చూసారు, ఎప్పుడు చూసారు ప్రత్యేకత మాట అక్కడ వాళ్ళు ఏ వర్షం పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. అలాగే మళ్ళీ స్పీడ్ టైప్ మెసేజ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ అలా గ్యాస్ రికార్డ్ అది అవసరం దేవుడు మాట్లాడుకుంటాడు. అయితే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప మాట్లాడుతూ పంచుకున్నప్పుడు ఐ వాస్ సో ఎక్సైటెడ్. అదేంటో నేను చెప్తాను. మీకు గుర్తుందా నేను బోధించినప్పుడు దేవుని మాటలు ప్రభు నాకు ఇచ్చిన మాటలు బట్టి మీకు గుర్తుందా సెనాయి పర్వతం మీద దేవుడు దిగొచ్చుడు ఎలా వస్తారు? పర్వతం అగ్ని, అగ్ని గురుముల శబ్దం. ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? ఏ పశువుని పర్వతమును తాకని వద్దు, అది తాకిని ఎడల రాళ్ళు కొట్టి చంపుడి. ఆ స్వరాన్ని తట్టుకోలేపారు, సాగిలు పడిపోయారు, భూమి కంపించింది, పర్వతం పగలుగా మండిపోయింది. అదింటే శబ్దం మనుషులు తట్టుకోలేపారు, సాగిలు పడిపోయి మోసే ఆయన మాతో మాట్లాడు, బొత్తు బాబోయ్ నేను ఎక్కలేకున్నాను, ఎందుకంటే మీ ద్వారా చెప్పని చెప్పు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకు వచ్చాక చెప్పండి పర్వతం మీదకి? మీరు ఎంత విన్నారు, ఎంత తెలుసా గుర్తించాను. జిడ్డు మొహాలు తిన్నావు, నేను చెప్తాను. ఇంకా నువ్వు మంచి పౌడర్ రాస్తున్నావు, మంచి పట్టు వేస్తున్నావు, కానీ జిడ్డు తాగాయి. చెప్పు. వాక్యం ఇవ్వడానికి వచ్చాడు అంటే అంత దీకానికి వచ్చాడంటే అర్థమేంటి? ఐఎమ్ వెరీ సీరియస్ టు దిస్ వర్డ్, డోంట్ ప్లే విత్ మీ, ఐఎమ్ కన్స్యూమింగ్ ఫైర్. దహించండి, నేను తమాషా చేయకుండా వాక్యం పట్టుకొని ఆడపడతానే గార్బిడా అనుకున్నాను నేను. చూడండి నేను అంత పవర్ఫుల్. హల్లెలూయా. ఇంకో పర్వతం ఉంది, సియోన్ కొండ. మీ గుర్తులో వేసుకుని సిలువలో వినండి ఏమి ఇచ్చాడు? సెనాయి పర్వతం మీద వాక్యం, అక్షరాలు ఇచ్చాడు. కానీ ఆ అక్షరాలే ఇప్పుడు శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా ఇంకో పండైన సియోన్ కొండ వేలాడుతున్నాడు. మీకు గుర్తుందా? బైబిల్ ఉంది, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు నాలుగు వచ్చేసరికి నాలుగు మాట వచ్చేసరికి చదవదు మాట్లాడాలి. అసలు జరిగింది కదా, భూమి కంపించింది, పంటలు తగిలిపోయింది, చీకటి కమ్మేసింది భయంకరంగా. అలాగా అక్కడ జరిగింది. అక్కడైతే మనిషి భయపడ్డాడు. వద్దరా నేను చూడను, నేను వెళ్ళలేదు, అవలక. అదే ఇక్కడ జరిగింది. కానీ యేసుని హ్యాండల్ చేసే అంత కెపాసిటీ వాడికి వచ్చింది. సేమ్ సిచ్యువేషన్, సేమ్ పరిస్థితి. సెనాయి ఏం జరిగిందో ఆయన వచ్చినప్పుడు కొలగొల్ల కొండ మీద కూడా అదే జరిగింది. కానీ అక్కడ ఉన్న కేవలం ఇక్కడ లేకపోవడం కారణం ఏంటంటే తండ్రి తన ఉగ్రత భయంకరంగా ఎందుకు చూపించలేదంటే ఆయనకి మనకి అడ్డు సిలువలో యేసు వేలాడుతున్నాడు. కృప అప్పుడే కృప వచ్చేసింది, కృప నా మీద వచ్చింది, కృప నా మీద వచ్చింది, కృప నా మీదకి వచ్చింది, కృప నా మీదకి వచ్చింది. ఆయన ప్రియకుమారుడు కృప నా మీదకి వచ్చింది. ఆయన కృప నేను పొందుకున్నాను, ఆయన కృప నేను పొందుకున్నాను, ఆయన కృప నేను పొందుకున్నాను, ఆయన కృప నేను పొందుకున్నాను. హల్లెలూయా.
ఓ, ఈ రోజు గొప్ప మాట మీకు అందరినీ గట్టిగా చెప్పగలి ప్రభుత్వం మీకు రుజువుగా సాధిస్తున్నాం బయటలో. చూడండి, పాత నిబంధనలో పన్ను ద్వారా పొందుకుంటే, కొత్త నిబంధనలో పన్ను ద్వారా పొందుకుంటే ఏసీ చేశాడు. వచ్చే భూములకి గాడులు కాసారా, దొరపోతుని కాసారా, దిలాకొస్తాయి సంఘాలకి, సేవకులు బుద్ధిహీనంగా తయారు, హక్కుంది, స్వార్థం, రాజ్యాలు స్థాపించుకోవడానికి, డబ్బు పోగేసుకోవడానికి, పనికిమాలిన ప్రసంగాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కృపనిచ్చాడు. హల్లెలూయా. అదే నన్ను ఎక్కడికైనా పిలిచినా నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు. నాకు ఉచితంగా ఇచ్చాడు. ఐ బి ఫ్రీ. లేదు మాకు ఆశతో హల్లెలూయా. ఆ మాటకి అర్థం ఉందా? ప్రార్థన చేయడం ఫ్రీగా చేయాలి. ఎందుకంటే ఫ్రీ, అంతా ఫ్రీ. మీ బాబా చెప్పండి, యేసు అంతా ఫ్రీ. యేసులో అంతా ఫ్రీ. మీరు రేషన్ తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చారు, అవును, ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా. అది వల్ల ఇదే చేయమన్నారు. ఏమన్నారు? రేషన్ కార్డు ఉందని కాబట్టి మీకు హక్కులు పొందబడు. ఆడేమిటో జుట్టు పట్టుకున్నాడు, పెట్టి పట్టుకున్నాడు కదా, ఏమి ఎందుకేమో ఆడేంటి ఇవ్వాలి. అలాగే యేసు నీకు రేషన్ కార్డు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు శిలువలో చేసిన, యేసు శిలువలో జయించాడు లేదా? జయించాడు. 37 అందరూ జాగ్రత్త చూసేవారు చూడండి. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా అనగా యేసు ద్వారా మనం వీటన్నిటిలో మరణం మీద విజయం, శాపం మీద విజయం, రోగం మీద విజయం, అప్పుల మీద విజయం, దరిద్రం మీద విజయం, అవమానాల మీద విజయం, అపజయాల మీద విజయం, శత్రు మీద విజయం. అని విజయం ఎవరు పొందారు? చెప్పాలి, విజయం ఎవరు పొందారు? యేసుక్రీస్తు పొందింది. యేసుక్రీస్తు పొందాడు. ఇప్పుడు ఎవరిలో కనెక్ట్ అయి ఉంటే యేసులో. అది రేషన్ కార్డు కూడా నీకు వ్యాలిడిటీ. ఎందుకంటే దాంట్లో ఎవరో సంతకం అధికారి. హల్లెలూయా. ఆ మాటకి అర్థమవుతుందా? నీకు నాకు కూడా హక్కు ఎప్పుడంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, యేసు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు చెప్పుకున్నాడు. యేసు 2000 సంవత్సరాల కిందట నా కొరకు. రోమి 5:7 రోమిల్ రాసిన పత్రిక 5 వెరీ పవర్ఫుల్ వర్డ్. అయితే చదువు అయితే దేవుడు అనగా తండ్రి మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలా చూపిస్తున్నాడు? మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. ఇది చాలా పవర్ఫుల్. క్రీస్తు మన కొరకు ఎప్పుడు చనిపోయాడు? మీరు నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్. ఎక్కడన్నా జాగ్రత్త నేర్చుకోండి. మేము మీరు ఎవరు ఆస్పార్యాలు అయిపోతారు నాకు తెలియదు. అప్పుడు వాక్యం అంటే కాదు, అవసరం నుంచి వాక్యం చెప్పాలి. అరే మీ ఆయన గురించి వాక్యం చూడండి.
సేవలు చేస్తున్నంత తండ్రి నీకు ఆలోచన రైట్ ఓకే Are you ready to receive what I say? Yeah, it's God's word, not mine. ఇప్పుడు అది ఎంత అర్థం కృప, డోంట్ మిస్యూజ్ ఇట్. మీకు మాట చెప్తాను వినండి. అది మనం సంపాదించుకునేది కాదు, అది కొనుక్కునేది కాదు, పరలోకం లాక్కునేది కాదు. అది ఈ లోకం మనకు కనబడేది కదా. ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలి, అవసరమైతే దొంగచాటు మోసంగా కావాలి అంతేనా. ఇవి మనకున్నాయి. ఈ అలవాటు అయిపోయి దేవుడి విధానం కూడా మనం అనుకుంటున్నాం. నువ్వేదో సంపాదించాలి, నువ్వేం సంపాదించాలి, నీ కొరకు యేసుని సంపాదించాలి. చెప్పండి, యేసు జయించాడు నా కోసం. ఎప్పుడు జయించాడు నా కోసం? 2000 సంవత్సరాలు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇది ఇంపార్టెంట్. నువ్వు ఏ విధంగా లేను అక్కడ బాగా పాపం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ ధర్మంలో ఉన్నావు. ఒకవేళ వినండి, మా నాన్న నా తండ్రి మా తాతను తీసుకున్నాం. మా నాన్న డాడీ ఆయన పేదవాడికి సహాయం చేస్తున్నప్పుడు ఎవరు సహాయం చేసినట్టు? నేను. ఎందుకంటే మా తాతలో ఎవరున్నారు? మా డాడీ ఉన్నాడు. మా డాడీలో ఎవరున్నారు? నాలో ఎవరున్నారు? ఆడో ఇంకోటి ఉన్నాడు. అంటే మా ముత్తాత చేసిన పని అది చేస్తున్నప్పుడు నేను ఆ ఆడలో ఉన్నాను. కాబట్టి యేసు ప్రభువుకి ఉన్న దినాలు మన ముత్తాతలు ఎవరైతే ఉన్నాడో, ఎవరిలో తిరిగి వచ్చాం మనం, ఆ ఆడలో ఆల్రెడీ మనం ఉన్నాం. అంటే మనం పాపులమై ఉండగానే హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు పాపిగా ఉండగానే నీకోసం ఆయన ఏం చేశాడు? మరణించాడు. నువ్వు పాపి ఉండగానే జయించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే నువ్వు ఇప్పుడు నువ్వు జయించే వ్యక్తివా, లేదా ఆయనలో నుంచి జయించే వ్యక్తివా? ఆయనలో నుంచి జయించే వ్యక్తి. ఆయననే జయించాడు. మరి ఇప్పుడు మనం జయించాలి కదా. అవును, మీకు అర్థం చెప్తాను. క్రికెట్ మ్యాచ్ చూడండి, ఎవరు తీసుకోండి. మన ఇంట్లో ఆడేవాడు ఇంటర్నేషనల్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడండి. మ్యాచ్ చూడడానికి అవైలబుల్ పని ఉంది, జాగ్రత్త వీలు అవ్వాలి. కానీ నీకు చాలా ఇంట్రెస్ట్ చూడాలి, చాలా ఆసక్తి. లాస్ట్ మ్యాచ్ అయిన తర్వాత ఎవరికి గెలిచారని అడిగారు. చెప్తారు ఇండియా గెలిచిందని. ఓకే ఓకే. కానీ మ్యాచ్ చూసావా? లేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరో చూసింది చెప్పాడు. అవును, అయిపోయింది, గెలిచింది ఇండియా. హల్లెలూయా. ఆ మరుసటి రోజు ఖాళీ కూర్చుని ఇప్పుడు ఏం చేస్తారు? కూర్చుని రిప్లై చూస్తావా లేదా? యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నీకు ముందుగానే ఏం తెలుసు? నువ్వు అనుకున్న టీం గెలిచింది ఆల్రెడీ. ఇప్పుడు మొదటి ఓవర్లో 6 వికెట్లు పడిపోయినా అయ్యో ఓడిపోయిందంటావా? లేదు, నీకు తెలుసు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈ మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా, ఎత్తుపల్లాలు వచ్చినా, రోగాలు వచ్చినా, అప్పులు వచ్చినా, బాధలు వచ్చినా, అపజయాలు వచ్చినా, మధ్య మధ్యలో 6లు 4లు కొట్టినా, వికెట్లు పడిపోతున్నా, లాస్ట్ కి నాకు తెలుసు జయించాలి.
ఎంతమందికి అర్థమైంది, అనుభవం ఎంతమందికి అర్థమైంది. ఆయన ఓడిపోతున్నట్టు ఉన్నా కూడా లాస్ట్ లో ఏమైంది ముందే తెలుసు కాదు. ఇప్పుడు ఎంతమంది తెలుసు, 2000 సంవత్సరాల క్రితమే యేసు జయించాడు కాబట్టి నేను యేసు నమ్ముకుని యేసులో నేను ఉంటే నేను కూడా అంతంలో గెలుస్తాను. ఇప్పుడైతే పాల్గొంటున్నాను, ఇప్పుడైతే పొందుతాను కాదు, ఇప్పుడైతే పొందుతాను కాదు. అట్లాంటి ఒక్కరోజు ఆ విజయాన్ని నేను కూడా యెహోవా నిశ్చయమని ఆ జగలో ఉన్నానని అనుకుంటున్నాను. నా కుటుంబం కళ్ళకి వేస్తుంది. ఈరోజు ఈ మాటలు మీకు సంతానం హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. నాదేమీ లేదు, అంత నా క్రీస్తు యేసుదే. గౌరవంగా చెప్పండి, ఏడ్చుకుంటూ చెప్పాలి. నా సమస్తం యేసుదే, సమస్తం నా యేసుదే. మీ పక్కన చెప్పండి. ఇప్పుడైతే ఓడిపోయినట్టు ఉండొచ్చు, ఇప్పుడైతే నాకు రోగం ఉన్నట్టు ఉండొచ్చు, ఇప్పుడైతే నాకు చదువు సరైన చదువు లేనట్టు ఉండొచ్చు. కానీ మీకు తెలుసా, ఒక దినాన చెప్పండి ఆల్రెడీ గెలిచేశాను. ఆల్రెడీ నేను గెలిచేశాను. ఎవరిలో గెలిచావు? నా యేసులో. యేసు వరకు గెలిచాడు. హల్లెలూయా. యేసు అయితే జయించారు కానీ యేసులో ఓడితే జయిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఎలా చెప్తాను ఎప్పుడైనా మత్తయి సువార్త 10:33 యేసు అంటున్నాడు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో, ఎవరైతే నన్ను మనుషులు ఎదుట నన్ను కనపరుస్తారో ఒప్పుకుంటారు, వారిని ఏం చేస్తాను, అక్కడ నా తండ్రి ఎదుట వారిని కనపరుస్తాను. అది ఎప్పుడు మీకు అర్థమైందా? చూడండి, మీరు ఏమనుకుంటారు, పర్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? మీకు అర్థం అది ఓకే, అది ఓకే. అది వింటున్నారా? ఇంకో మాట మీకు గుర్తుంది బైబిల్లో, రోమిలికి రాసిన 10:9 ఎవరైతే యేసు తన నోటితో ఒప్పుకొని దేవుడు తన మృతుల నుంచి లేపి ఉన్నాడని వారి హృదయంలో విశ్వసించి అనగా వారు రక్షించబడును. వినండి, నా స్ట్రైట్ క్వశ్చన్, నేను ఒక నిమిషం మీరు రెడీ అన్నట్టు చెప్పండి. మీరు రెడీ లేరు నాకు రెడీ. మీరు యేసు ఈ లోకానికి వచ్చింది చెవులేదు, వినండి సీరియస్గా. నేను కేవలం పరలోకాన్ని తీసుకెళ్ళడానికి రాలేదే, నేను పాపాల నుంచి రక్షించి అక్కడ తీసుకెళ్ళడం మాత్రం రాలే. చెవులు వినండి, ఈ భూమి మీద కూడా నువ్వు జయించాలని ఉద్దేశం, ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి. హల్లెలూయా. అది ఎలా మీకు కాబట్టి కావాలి. ఏమన్నాడు చూడండి, దేవుడు వాక్యం ఉంటుంది, దేవుడు రాసుకోండి, మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి. సత్యంలో నిలబడండి, సత్యం మనకి ఫ్రీ చేస్తుంది. వాక్యం మీరు ఏమేం చేయదు, వాక్యం చంపేస్తుంది, తెలుసుకోవాలి. వాక్యం మీకు తెలుసుంటే చంపేస్తుంది, కానీ సత్యం మిమ్మల్ని ఫ్రీ చేస్తుంది. హల్లెలూయా. నాకు మీలో చాలా మంది తోస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందుకంటే కొత్త పని అయ్యాన్ని. హల్లెలూయా. కానీ మనసాక్షి తెలుసు, నేను గొప్ప సత్యం వింటున్నాను. నీ నోరు ఒప్పుకోకపోయినా మనసాక్షి అన్నది ఇట్స్ రైట్. హల్లెలూయా. అలా వింటున్నాను. ముందేమన్నాడు, యేసు క్రీస్తు నందు ఉంచితే అన్నాడు. యేసు ప్రభువుని ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటాడో తర్వాత
దేవుడు తనని మృతుల్లోంచి లేపాడని ఎవరైతే తన హృదయంలో విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. కానీ యోహాను 3:16 అంటాడు, వినండి వినండి, నువ్వు నమ్మితే చాలు రక్షించబడతావు. జాగ్రత్త, వెరీ ఇంపార్టెంట్. రాస్తున్నావా ప్రణతి? రాస్తున్నావా? థ్యాంక్ యూ సో మచ్. చెప్పదా? యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమునందు ప్రేమించిన తన కుమారుని కుటుంబాన్ని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యసు. అంటే అప్పుడు నువ్వు పగవుతాను కదా నమ్మితే, యేసు నమ్మితే నువ్వు పగవుతాను. హల్లెలూయా. కానీ ఇక్కడేమంటున్నాడు ఈ రోమీయులకు రాసిన 14:9 వచ్చినప్పటి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు తన మృతుల్లోంచి లేపాడని, యేసు మృతుల్లోంచి లేపాడని తండ్రి హృదయంలో విశ్వసిస్తే మరి ఆ రక్షణ ఏంటి? ఈ రక్షణ ఏంటి? అక్కడైతే వాళ్ళు నమ్మమన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? నోటితో చెప్పన్నాడు. కావాలి చెప్పండి. దేవుడు తన మృతుల్లోంచి లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే ఆమె కలుగుతావు గ్యారెంటీ. అదే రిఫరెన్స్ యోహాను 3:16. మరి ఇదేంటి? యేసు ప్రభువుని ఎవరైనా ఒప్పుకున్న ఎడల దేనితోటి? నోటితో. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మత్తయి 10:33లో ఎవరైతే నన్ను అనగా మనిషి కుమారుడు, హల్లెలూయా హల్లెలూయా, అదే కదా రోమన్ 9:10 అంటున్నాడు, ఎవరైతే యేసు ప్రభువును ఒప్పుకుంటాడో తన నోటితోటి మీ హృదయంలో నమ్మితే అడగలరు, నిశ్చయంలో ఉండవు. కానీ నీ నోటితో పబ్లిక్గా ఒప్పుకోవాలి. ఏం చేయాలి? నోటితో ఇంపార్టెంట్. నువ్వు బాహాటంగా బయట యేసు నా రక్షకుడు అని ఒప్పుకుంటే సరిగ్గా ఏంటో చెప్తాను. ఎంతమంది కావాలి? ఇప్పుడు తండ్రి ఇప్పుడు భాష ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు. యేసు కూర్చున్నారు. భూలోకంలో ఆయన నువ్వు ఒప్పుకుంటే యేసు ప్రభువుని పబ్లిక్ దొంగచాట కాదు, రహస్యంగా కాదు. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్, కన్ఫెస్, ఒప్పుకో యేసే ప్రభువు. అప్పుడు పరలోకంలో తండ్రి పరిశుద్ధ కూర్చున్న యేసు ఇప్పుడు ఏమన్నాడు? మత్తయి 10:33లో భూలోకంలో మన మనుషులేదుగా యేసు కనపరిస్తే తండ్రి ఏమంటాడు? ప్రభు ఏమంటాడంటే, నేను పరలోకంలో ఉన్నాను కాబట్టి తండ్రి దగ్గర నన్ను ఒప్పుకున్నారు డాడీ వాళ్ళ కింద నుంచి, కాబట్టి వారికి ఇవ్వాల్సిన సప్లై అంతా నా నామంలో వారికి అనుగ్రహించుకుంటున్నారు. అలాగే సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమైన, స్వీట్, సో బ్యూటిఫుల్. బ్యూటీ పార్లర్కి గోపించుకునేది కాదు. మండైతే రసికాత్మ కుడిపోయి నా దేవుడి దృష్టిలో అవి సుందరమైన పాదాలు. ఎందుకంటే ఆయన కుమారుని ఘనపరిచే పాదాలు. ఎంతమందికి రాత్రం? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? తండ్రితోడా కుమారుతోడా? తండ్రితోడా. ఎవరిని కనపరచాలి? బైబిల్ చెప్తుంది యేసుని. అంటే నీ రిలేషన్షిప్ అంతా ఎవరు ఉండాలి? వినండి, ప్రార్థన మాత్రం తండ్రిని కోరుకోవాలి.
వింటున్నారా? కానీ అసోసియేషన్ ఫ్రెండ్షిప్ అంతా ఎవరు ఉండాలి? నువ్వు ఎంత ఫ్రెండ్షిప్ చేస్తావు, ఎంతగా ఆయన నోటితో ఒప్పుకుంటుంటావో, ఒప్పుకోవడానికి కేవలం నోటితో కాదు, నీ నోటితో నా యేసు ప్రభువును నీ జీవితంలో అదే సాక్ష్యమై ఉండాలి. హల్లెలూయా. ఆ తండ్రి ఏమన్నాడు? వినండి, వెరీ ఇంపార్టెంట్. సివిల్ స్కోర్ రూపం చూసారా? నువ్వు లోన్ కట్టకపోయినా ఎక్కకపోయినా ఒక 450 వచ్చింది, నాకు తెలియలేదు, ఏదో తేడా వచ్చింది, మొత్తం పోయింది. మళ్ళీ అది బిల్డప్ చేసుకోవడానికి బేసిక్ అడ్డు వచ్చింది. మీరు ఏం చెప్పలేదు, కానీ చాలా ప్రమాదం అయింది, చాలా కష్టమైంది. దేవుని కృపను బట్టి పొందొచ్చు. హల్లెలూయా. చెప్పండి, అన్ని సివిల్స్ ఏం లేదు. చెప్పండి, పక్కన చెప్పండి, అన్ని సివిల్ స్కోర్ సరిగ్గా లేదు. అన్ని సివిల్ స్కోర్ సరిగ్గా లేదు. ఫాస్ట్ గారు సివిల్ స్కోర్ తక్కువ తక్కువ 700 ఉండాలి. ప్రైజ్ లోన్ శాంక్షన్ అవ్వాలన్నా, నేను ఏదైనా బయట కొనుక్కోవాలన్నా, ఆర్టికల్స్ కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయాలన్నా సివిల్ స్కోర్ ఎంత ఉండాలి? 800. దరిద్రుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎంత వచ్చింది? 550. నాకు వస్తుంది ఎవరు కాబట్టి తెలుసు. సరే, అలా అయింది ప్రైవేట్ లోను. ఎవరు ఎలా లేదా ఎంత బాగుంటుందో అక్కడ నా నేర్చుకుంటే ఇంటింటే చాలు, నా పక్కన కూడా పనిచేయదు. హల్లెలూయా. నా సివిల్ స్కోర్ సరిగ్లేదు, మరి నాకు కావాలా? ఎవరు సివిల్ స్కోర్ 1000 తెలుసా? తండ్రి యేసు ఇచ్చిన సివిల్ స్కోర్ ఎంతో తెలుసా? 1000 ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే నా చిత్రం అంతా సిలువలో నెరవేర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేం చేశానంటే, నా సివిల్ స్కోర్ సరిగ్లేదు, 550 చేశాను. అందుకే బట్టి కొడసి అవ్వలేదు, ఇంక ఇది లాభం లేదు, అవ్వదని ఆ స్థితిలో ఏ కేసైతే తండ్రి చిత్తం నెరవేర్చి 1000 తెచ్చుకున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ గురించి ఆ మాటకు అర్థం ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన అడగడం మొదలెట్టాను. అవును, ప్రభు ఏమన్నాడు తెలుసా? వినండి, మీ దగ్గర ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎక్కడ ఉన్నాడు? నేను సిలువ దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే సిలువ ఆయన సిలువ స్కోర్ 1000 అయింది. హల్లెలూయా. వాస్తవం చెప్పిన ఆత్మీయంగా నీ సిలువ స్కోర్ ఎంత నువ్వు ఆలోచించు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఏదైనా సంపాదించాలంటే ఎంత కొనాలండి? లోన్ తీసుకోవాలంటే ఎంత కావాలి? మినిమం దగ్గరలో 750 ఉండాలి. 750 ఎకరా, 700 ఎకరా, 150 ఎకరా. అప్పుడు చేసి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడు రేటు తక్కువ, నా కష్టాలున్నా, ప్రేసి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలా అన్ని ఆటంకాలున్నా, ఎక్కడ లోటు కొట్టకపోయినా వెళ్ళి పని మాత్రం ఆపలేదు. నేను ఆయన పని ఏసు అంతే కనపరిచాను అన్ని సంఘాల్లో, ఎక్కడ నన్ను పిలిచిన. అప్పుడు తండ్రి దగ్గర నా ప్రభు ఉన్నాడు తెలుసా? డాడీ, నా సివిల్ స్కోర్ 1000 కదా నీ దగ్గర, అందులో భూమి అన్న నీ సేవకుడు నా సిగ్గు నన్ను అంత కనపరిచాడు. ఆ 300 కూడా కలిపేసి నా స్కోర్లో వచ్చి ఆయనకి ఆయనకి లోన్ శాంక్షన్ అయింది. సివిల్ స్కోర్ కాబట్టి ఎవరికి తీసుకోవడం బెటర్. మనం దగ్గరికి ఇప్పుడు జరుగుతుంది. మరి ఆయన 1000 కదా, ఎక్కడానికి ఎంత ఇస్తాడు? ఆ 1000 అర్థం ఏంటో తెలుసా? 1000 పరిపాలన అర్థం ఏంటో తెలుసా? అనంతమైన సివిల్ స్కోర్ యేసులో ఉంది.
మీరందరూ గట్టిగా ముగింపు మనకి ఉపవసనాలు. హల్లెలూయా. మనం ఎవరు కనపరచాలి? యేసుక్రీస్తు. పరిశుద్ధ ఒలివియా యేసుక్రీస్తు. జీసస్ మై లార్డ్. మీరు ఎవరు బాగుంటారు? యేసు ఐ ఎవరు మీ బాయ్ ఫ్రెండ్ అన్నాడు. ఆఫ్ కోర్స్ ఈజ్ యువర్ బాయ్ ఫ్రెండ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు? యేసు. యేసు. యేసుక్రీస్తు. ఐ ఎవరు మీకు భాషను తీసుకున్నాను. తీసుకుని అటాక్ చేసి మొక్కలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్కూల్ చాలా సూపర్. ఈరోజు ఎంతమంది బాగుంది. నువ్వు యేసు ఎప్పుడైతే భూమి మీద కనపరుస్తావు విను బెనిఫిట్స్ కొంచెం ప్రయత్నించిన భూమి. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు చెప్తారు తండ్రికి? యేసుక్రీస్తు. ఆయన వింటున్నాడు నీ ప్రార్థన. నువ్వు నీ స్థుతి చూస్తున్నాడు. ఆయన ఎంతమంది పరిస్థితులు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ పక్కన చెప్పే యేసు గురించి మా రక్షకుడమ్మా నమ్మకం కాక మొహమ్మద్ ప్యారిస్ గారు ఈనాడు స్వాతంత్ర దరిద్రంగా ఉంది. ఒక పద్ధతి ప్లానింగ్ స్ట్రాటజీ లేదు. పౌలు నమ్ముకోని ఎప్పుడు చెప్పలేదు. నీకు అదే చెప్పడం సువార్త అంటే చెప్పండిగా. నువ్వు సువార్త చెప్పకపోతే ప్రభువుని కనపరచకపోతే నీకు లేదు. ఇప్పుడు ఏంటండి నన్ను ఎంతగా ప్రభు తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడో మీకు అర్థం చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను బోధిస్తున్న వాక్యం ఎంతమంది అంటారు? 1 2 3 4 5 ఎంతమంది వెళ్తున్నారు లేదా? అంటే ఇంతమంది ఎవరి ఘనత గురించి వింటున్నారు? యేసు గురించి. బోధించేవాడు ఒకడే కానీ ఎంతమంది వింటున్నారు? అది లెక్కేస్తాడు నా ప్రభు. ఎంతమంది ఎదుట నా కుమారుడు నన్ను కనపరుస్తున్నాడు. ఎంత కనపరచాలో అంత సంవేదన వస్తుంది. ఎంత కనపరచాలో అంత సిగ్గుతో పెరుగుతుంది కదా. ఈరోజు ఇక్కడ ఉన్న ధరించడం. సో యూ నీడ్ టు రిలేట్ విత్ హూమ్? లార్డ్ జీసస్. కీప్ ప్రైజింగ్ హిమ్. లవ్ హిమ్. నువ్వు ఒంటరిగా కూడా ప్రభా నీ ప్రేమ వందనాలు. జీసస్ థాంక్ యూ. యు ఆర్ సో బ్యూటిఫుల్ గాడ్. నిన్ను కలిగి ఉన్న తండ్రిని ఏది చూసో ప్రభా నాలో ఎంతగా నన్ను ప్రేమిస్తుంది. రొమాన్స్ ఉండాలి, స్పిరిచువల్ రొమాన్స్ ఉండాలి. అందరూ తెలుసుకోవచ్చు. నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు. విను, ఒక ప్రశ్న చెప్పనా, ఒక మాట చెప్పనా? ఆయన కొడుకుని దారావుగా పేర్చి యుగయుగాలు ఉన్న కుమారుని నీ కొడుకు ఇచ్చేస్తే ఇది నీకు ఏం చేయలేడైనా. ఇప్పుడు నీకు కృప ఉందా? కృప కావాలా? చూద్దా నీకు అర్థం. పౌలేమన్నాడు? 3 సార్లు. ప్రభు ఏమన్నాడు? ఏముంటే చాలు. నా కృప నీకు చాలని అర్థమేంటి? ఇచ్చాడా, ఇస్తాడా, ఇవ్వాలా? అర్థమైన వాళ్ళు గట్టిగా మీరు కొట్టు చదవడానికి ఎవరి డిపాజిట్కి వెళ్ళి తెలుసా? ఎవరు సివిల్ స్కోర్ పెరిగింది తెలుసా? ఇప్పుడు అది ఎవరు వేస్ట్ అవుతుందా? చెప్పండి, ఎవరు మీకు. ఆ తర్వాత వీళ్ళందరికీ మీ అందరికీ అది నాతో ప్రార్థన చేయాలి. ఇంకా వేలా దేవుడు రాలేదన్నా నన్ను ఆయుష్తో వస్తే అయితే నా కౌంటర్ స్టార్ట్ అయింది ఎప్పుడో తెలియదు. కానీ చూస్తే మాత్రం ఒకటే నా వేరే కూడా దేవుడు నిలబడతాడు. ఈనాడు సత్యం మరుగైపోయింది. సత్యం పక్కకి వెళ్ళిపోయింది. సేవకు స్వాతంత్రం అయిపోయింది. నేను బాగా చెప్తాను ఈ మాట. నువ్వు ఇవ్వు దేవుడు ఇస్తాడు, నువ్వు ఇవ్వు దేవుడు ఇస్తాడు. ఇచ్చేసాడు, నీకు అన్ని ఇచ్చాడు. కాదండి, నాకు డబ్బు అవసరం లేదా? మీరు ఇచ్చే కాంతి నాకు వద్దా?
అలా ఆలోచించండి. నాకు వద్దా కావాలా? నా నాన్న పరిస్థితి గెలవకపోతే నేను ఇంకోసారి వచ్చి కూర్చున్నాడేంటి గెలుపుకుంటున్నాను దేవుడు వాక్యం మీకు ఇవ్వడానికి నేను పోషించడానికి లేదా మరి నన్ను పోషించేదారు ఏం చేయాలి? మరి నేనేం చెప్తాను? నా మాంసం కోసం తింటారు నన్ను పోషించేదారు. మరి ఈ ప్రసంగం పనిచేస్తే ఎప్పుడు చెయ్యవు కానీ సత్యమే. నిస్వార్థ మొదటి శతాబ్దంలో అపోస్తులు బోధకులు ప్రచారులు నిస్వార్థంగా ప్రభుత్వం ప్రేమని ప్రభుత్వం ప్రకటించారు. ఏం ఆశించలేదు. మీకు తెలుసు లేదు పౌలు జీవనోపాధి కోసం నేరాలు పుట్టుకున్నాడు. నాకు ఏమన్నా ఒక అడిగిన ఎరుషలేములో ఉన్న విధుల పేదల కోసం ఇవ్వమన్నాడు. ఒక పైసా ముప్పై కాదు. అదే పత్రిక రాస్తా అంటాడు, నేను మీ మధ్యన ఎలా ఉన్నానో మీకు తెలీదా? మీ దగ్గర ఎప్పుడైనా చేయగలిగా? నేను ఎప్పుడైనా మీకు భాగం ఉన్నానా? నా సాక్ష్యం మీకు తెలీదా? నేను నిస్వార్థం ప్రకటించాను కదా. నన్ను పోషించువాడు ఆయన. అలా ఈ రోజు బోధలు ఉన్నాయా? అకౌంట్ నంబర్తో సహా, మొబైల్ నంబర్తో సహా. ఈరోజు మన సేవలు చూసిన చాలా బాధ అనిపించింది. ఎవరో సేవకులంట పంజాబ్ ప్రొఫెక్ట్ బల్జిందర్ సింగ్ ఒక ఆమె క్యాన్సర్ ప్రార్థన చేయడానికి అడిగితే 70,000 ఇస్తే ప్రార్థన చేస్తామన్నాడు. నా మాటనే కదా రాజ్యాన్ని స్థాపించుకుంటాం. దేవుడు కదా వాటిని మీరు పడిపోవద్దు. సత్యంలో వెళ్ళాలి. ప్రభు మన కోసం నిత్య త్యాగం చేశారు. బలియాగం అయితే ఆ బలియాగం వచ్చే తండ్రి మనల్ని యేసు రోజు మనం ప్రేమించిస్తానంటారు. ఆ యేసుని ధృవీకరించాలి. ఆయన చేసిన త్యాగాన్ని నిరర్థకం చేయాలి. తండ్రి మనకి యేసు ద్వారా ఇచ్చిన కృపని నువ్వు మళ్ళీ సంపాదించుకోవడం ప్రయత్నించాలి. ఆల్రెడీ నీకు ఏముంది దాని ఆనందంతో నువ్వు లాస్ట్ విజయం నాదే. నేను సరే చెప్పలేదు, విశ్వాసంతో చెప్పలేదు, చెప్పాలని చెప్పాను. నేను స్త్రీని ఫీల్ అవుతున్నాను. ఆ వైబ్రెన్స్ ఫీల్ అవుతున్నాను. వైబ్రెన్స్ సరిగ్గా చెప్పండి. విజయం నాదే. ఈ రోజు నేను తోకగా ఉండొచ్చు కానీ ఒక దినం నేను అలాగా ఉంటాను. ఉండొచ్చు, ఒక దినం నేను పై ఉంటాను. హల్లెలూయా. ఎలా చెప్పాడు అంత ధైర్యంగా? ఎలా చెప్పాడు అంత ధైర్యంగా? చెప్పు. 2000 సంవత్సరాలు జయించాడు. అత్యధికమైన జయం పొందాడు. నేను ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తులు నీకు తెలుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా క్లైమాక్స్ ఏంటో నీకు తెలుసా? చెప్పు, నా క్లైమాక్స్ ఏంటో తెలుసా? మీరు WWF చూసారు? రెస్లింగ్ బైబిల్ మాట చెప్తూ ఉన్నది. ఎందుకన్నా చింతించండి. రేపు చూసుకుంటారని ఎందుకన్నా తెలుసా? నీ స్క్రిప్ట్ ఉంది నాకు తెలుసు. ఎల్లుండి కూడా వేసుకో, అవతలేదు మనసులో మునిగిపో. ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ఐసీలో ఉంటావు. కానీ ప్రమాణాడు ఇవన్నీ జరిగిన ఒక టైం ఏర్పాటు చేశాను. శక్తివంతరాలు దగ్గర నిలబడుతున్న రోజు నాకు కోరుకుంది. ఈ మధ్యలో కనుక ప్రభు నన్ను తీసేసుకుంటే నన్ను బాక్స్లో పెట్టినప్పుడు ఈ ప్రసంగం దయచేసి ప్లే చేయాలని నా కోరిక. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదు, ఇక ముందు కూడా చేయలేదు ఇలాంటి ప్రసంగం. ఇది గొప్ప ప్రసంగం. హల్లెలూయా, సత్యం బైబిల్. హల్లెలూయా.
నా కోరిక you all in good positions when I die. Keep a mega screen. నా కోరిక ఏం చేద్దాం తీసుకెళ్ళ పడేసిన వాళ్ళు కానీ ప్రసంగం మనం ఘనంగా మళ్ళీ రిప్లై చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజు నన్ను చూసి ఎవరు ఆడకూడదు, ఆ మెసేజ్ విని ఏ సంత గొప్పవాడని నాకు చూడాలి. అదని దేవుని గుర్తుంచుకుంటారు మరి దిస్ మై విష్. నా రోడ్లు తెలుస్తున్నాను. హల్లెలూయా. This is the message for every Christian. క్రొత్త నిబంధన ఇదే. ఇది తెలియక దించులాడుతున్న గ్లోరీ. ప్రభావాన్ని తెలియక మనం ఏదో చేయగలవు, నువ్వేం చేయలేవు. ఏదో చేయడం వేసుకొని చేయగలవు. కాబట్టి భూమి కాకుండా మేలన్నీ పొందుకోవాలంటే ఏం చేయాలి? స్వస్థ పొందుకోవాలంటే ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? You should have a close friendship with Jesus, Lord. You should love Him with all your heart. Hallelujah. Hallelujah. And now you give the message. Chapter 12. That's the last. Even now, you know that you can have an stream. హల్లెలూయా. ఈ రోజు ఎంత గొప్ప ప్రసంగం ఈ పేరు ప్రకారం ప్రభుని గొప్ప విడుదల ఇచ్చుకున్నారు. హల్లెలూయా. ఈ ఫ్రెండ్షిప్ కావాలంటే యూ షుడ్ బికమ్ యువర్ ఫ్రెండ్. కళ్ళు మూసుకుని ఆయన వెళ్ళుకుంటున్నారు. అంత డీప్ ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అప్పుడు ఈ పరిస్థితి బాగలేకపోయినా చాలా కోల్డ్ ఉంటాం. గట్లకి ఏడిస్తే ఇచ్చేమో ప్రభు లేదు. ఆ వేడు కూడా ఎవరి ఏడుస్తాడు? హృదయం ఎక్కి అమ్మ దగ్గర ఏడుస్తాడు. నేను బయటకు వచ్చినప్పుడు వస్తాను తెలుసుకుంటే వాష్ మిషన్ వెళ్ళి వాష్ చేస్తుంది, కడిగేసుకుని చక్కగా పౌడర్ రాసుకుని బయటకు వస్తాను. ఏంటి చెప్పు, ఏంటి బాగుంది, ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే నా సివిల్ స్కోర్ తక్కువ ఉంది, ఆయన సివిల్ స్కోర్ 6% అది